బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. పథకం ప్రకారమే ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేశారని ఈటెల పేర్కొన్నారు. టీఆర్ఎస్ నేతల దాడిపై హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్నప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. గెలవలేమని భయభ్రాంతులు సృష్టించి కేసులు పెట్టి ముఖ్యమైన వాళ్ళని జైళ్లలో పెట్టి గెలవాలని చెప్పే ప్రయత్నంలో దాదాపు రాజగోపాల్ రెడ్డి గారి ఆ ఎన్నికల ప్రచారంలో కూడా 20-30 గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఇవాళ నేను స్వయంగా మా అత్తగారి ఊరిలో మా భార్యతో కలిపి ఎలక్షన్ ప్రచారం పోయినాను. మహిళల సమక్షంలో ఆ గ్రామ మహిళలందరూ కూడా ఆరతి పట్టి పూలు చల్లి రెండమ్మ అని చెప్పి మనం తీసుకుపోతూ ఉంటే వాళ్ళ మీద 2 జిల్లా పరిషత్ చైర్మన్లు, జనగామ జిల్లా పరిషత్ చైర్మన్, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, నర్సంపేట ఎమ్మెల్యే గారు